తస్మాదజ్ఞాన సంభూతం పృష్ణం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయయోగం ఆతిష్ఠోతిష్ఠ భారత. ఓకే ఫ్రెండ్స్ వినండి. ఫస్ట్ లైన్లో తస్మాదజ్ఞాన సంభూతం, తం పక్కన మాక పొల్లి పెట్టాలి, సంభూతం. ఓకే అండి. తర్వాత వృష్ణం, తర్వాత వృత్స్నం, తా కింద సావత్తు, తర్వాత ధావత్తు కూడా ఉంది. వృత్స్నం వృత్స్నన్ ఇన్యా పెట్టాలండి, ఎందుకంటే జా కదా, చ జ జ ఇన్యా పెట్టాలి. జ్ఞానాసీనాత్మనః చిత్వైనం సంశయయోగై, చిత్వైనం పక్కన సా వచ్చింది కాబట్టి విశేష వర్గం మాకు పొల్లి పెట్టాలని. సంశయై యాక పొల్లి పెట్టాలి సంశయం తర్వాత. యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. నాలుగో లైను ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఫస్ట్ లైన్ అండి. తస్మాదజ్ఞాన సంభూతం, తస్మాదజ్ఞాన సంభూతం, తస్మాదజ్ఞాన సంభూతం, తస్మాదజ్ఞాన సంభూతం. కృష్ణం జ్ఞానాసినాత్మనః, కృష్ణం జ్ఞానాసినాత్మనః, కృష్ణం కృష్ణం జ్ఞానాసినాత్మనః, కృష్ణం జ్ఞానాసినాత్మనః, మూడో లైన్. కృష్ణం జ్ఞానాసినాత్మనః. చిత్వైనం సంశయయోగం, చిత్వైనం సంశయయోగం, చిత్వైనం సంశయయోగం, చిత్వైనం సంశయయోగం. ఓకే ఒక్క నిమిషం. ఆతిష్ఠోత్తిష్ఠ భారత, ఆతిష్ఠోత్తిష్ఠ భారత, ఆతిష్ఠోత్తిష్ఠ భారత, ఆతిష్ఠోత్తిష్ఠ భారత. అంటే తాకు ఒత్తులేదండి. ఆతిష్ఠోత్తిష్ఠ భారత, రెండో తాకు ఒత్తుంది కానీ మొదటి తాకు ఒత్తులేదండి. ఆతిష్ఠోత్తిష్ఠ భారత, ఆతిష్ఠోత్తిష్ఠ భారత, చిత్వైనం సంశయయోగం, ఆతిష్ఠోత్తిష్ఠ భారత, చిత్వైనం సంశయయోగం, ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఓకే అండి. శ్లోకం అంతా చెప్తాను. తస్మాదజ్ఞాన సంభూతం వృత్స్థం జ్ఞానాసినాత్మనః. ఇక్కడ జాగలు చాలా. వృత్స్థన్ సా కింద ధావత్తు, నా ఇన్యా ఒత్తును. వృత్స్థన్, వృత్స్నం కాదండి, వృత్స్థన్ జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయయోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. తస్మాదజ్ఞాన సంభూతం వృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయయోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. తస్మాదజ్ఞాన సంభూతం వృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయయోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. తస్మాదజ్ఞాన సంభూతం వృత్స్థం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయయోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. ఓకే, దీని అర్థం చెప్పుకుందామండి. భారత, ఓ అర్జున, తస్మాత్ అందువల్ల, ఆత్మైనః నీ యొక్క, ఇక్కడ ఆత్మ జ్ఞానాసీనాత్మనః అంటే ఆత్మన నీ యొక్క, పృష్ణం అంటే హృదయమున ఉన్నది, అజ్ఞాన సంభూతం అజ్ఞానమున పుట్టినది యగు, ఏనం సంశయం, ఏవం సంశయం అంటే సంశయం అంటే చిత్వైనం సంశయం, చిత్వా ప్లస్ ఏనం, చిత్వైనం సంశయం అంటే ఏనం సంశయం అంటే ఈ సందేహమును జ్ఞానాసిన జ్ఞానమును ఖడ్గము చేత చిత్వా ఛేదించి యోగం జ్ఞానయోగ సాధనమైన కర్మ నిష్కామ కర్మయోగము అంటే నిష్కామ కర్మయోగము జ్ఞానయోగానికి సాధనము, జ్ఞానయోగానికి ఒక వెపను. ఆతిష్ఠ ఆచరింపుము, ఉత్తిష్ఠ లెమ్ము. ఆతిష్ఠోత్తిష్ఠ అంటే ఆతిష్ఠ అంటే ఆచరింపుము, ఉత్తిష్ఠ అంటే లే, నీ పని నువ్వు చెయ్యి అర్జున అని కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడు. తస్మాత్ అజ్ఞాన సంభూతం, నీకు పుట్టిన అజ్ఞానమనే భూతాన్ని, పృత్స్నం అంటే హృదయమున ఉన్న భూతాన్ని, హృదయమున ఉన్న నీ అజ్ఞాన భూతాన్ని జ్ఞానాసినాత్మనః
ఆత్మనః జ్ఞానమను ఖడ్గముచే చిత్వైనం సంశయం, నీ సంశయాలన్నీ ఛేదించు, విభేదించు. జ్ఞానమను ఖడ్గము చేత దాన్ని నాశనం చెయ్యి. యోగం, యోగం అంటే నిష్కామ కర్మ యోగాన్నే యోగము, జ్ఞాన యోగము అనుకుంటూ అంటారండి. నిష్కామ కర్మ యోగంతో ఆత్తిష్ట ఆచరించు, ఉత్తిష్ట లెమ్ము భారత, అర్జున లే అని చెప్తున్నాడు. అర్జున లేచి ఆచరించు. ఏంటి ఆచరించాలి? నీ అజ్ఞాన సంభూతం అనేది లోపల ఉంది కదా నీ హృదయములో, ఆ హృదయంలో ఉన్న అజ్ఞాన సంభూతాన్ని, అజ్ఞానం అనే భూతాన్ని జ్ఞానాసినాత్మనః జ్ఞానమనే ఖడ్గముతోటి చిత్వైనం సంశయం, చిత్వైనం అంటే ఛేదించు, నీ సంశయాలన్నీ ఛేదించు. దేంతో ఛేదిస్తావు? నిష్కామ కర్మయోగంతో ఛేదించాలి. ఇక్కడ యోగం అనేది ముందు రావాలి. నిష్కామ కర్మయోగంతో అంటే జ్ఞాన యోగంతో చిత్వైనం సంశయం, నీ సంశయాలన్నీ ఛేదించు, వాటినన్నిటినీ నాశనం చేయి. ఆ తిష్టోతిష్ట భారత అంటే లెమ్ము, ఆచరించు, నువ్వు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు అని కృష్ణ పరమాత్మ అర్జునుల వారికి చెప్తున్నారండి. ఇక్కడ జ్ఞానము అంటే నిష్కామ కర్మయోగమే. జ్ఞానము అంటే కర్తృత్వం లేని కర్మలే. జ్ఞానము అంటే ఎక్స్పెక్టేషన్ లేని కర్మలే. జ్ఞానం అంటే యోగత్వం సముచ్యతే. జ్ఞానము అంటే యోగసు కర్మశ కౌశలం. ఈ 4 పదాలు 5 పదాలు మనం గుర్తుపెట్టుకుంటే నిష్కామ కర్మయోగం యొక్క ఆ ప్రవృత్తి అర్థమవుతుంది. నిష్కామ కర్మయోగాన్నే వికర్మ అని కూడా అంటారు. అకర్మక వికర్మ జోడిస్తే అదేమవుద్దండి? వికర్మ జోడిస్తే అకర్మలోకి వస్తాడు. అంటే కర్మకి వికర్మ జోడిస్తే అకర్మలోకి వెళ్తాడు. కాబట్టి కర్మలు మనం చేసే కర్మలకి ఏం జోడించాలి? వికర్మలు జోడించాలి. మనం చేసే కర్మలకి వికర్మలు జోడించాలి. విశేషమైన హితము కూర్చే కర్మలు చెయ్యాలి. అంటే ప్రపంచ కళ్యాణం కోసం కర్మలు చేస్తే మన స్వీయ కళ్యాణం ఏర్పడద్దట. ఎప్పుడు సరే మనం మన కర్మలు ఎవరికి ఎక్కువగా అర్పితం అవ్వాలి? భగవంతుడికి అర్పితం అవ్వాలి, యూనివర్స్కి అర్పితం అవ్వాలి. ఇంకా ఇంకా చేస్తే ఆ కర్మలు చేస్తే నీ స్వీయ కళ్యాణం కూడా అందులో ఇంక్లూడ్ అయి ఉంటుంది. నీ స్వీయ కళ్యాణం కోసం కర్మలు చేస్తే ఒక్కొక్కసారి అవుతాయి, అవ్వకపోతాయి. కానీ భగవంతుడి కోసం నువ్వు కర్మలు చేసినట్టు ఖచ్చితంగా నెరవేరుతాయండి. A to Z, అది 1 to 100 ఖచ్చితంగా ఆ కర్మలు నెరవేరుతాయి. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ భగవంతుని కోసం, విశ్వం కోసం, ఒకరి సహాయం కోసం, తర్వాత కర్తృత్వము లేని బుద్ధితోటి, తర్వాత ఎక్స్పెక్టేషన్ లేని బుద్ధితోటి, తర్వాత కర్మఫలాసంగం లేని బుద్ధితోటి నీకు కర్మలు చేయమని కృష్ణ పరమాత్మ పదే పదే ఈ శ్లోకాలన్నింటిలో బోధిస్తున్నాడు. ప్రతిదానికి ముందు ఇంద్రియ నిగ్రహం అవసరము. ఇంద్రియ నిగ్రహం అంటే బయట విషయవాసనలు తెచ్చే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలని నిరోధించాలి. ఎలా నిరోధించాలది? అసంశయం మహాబాహో అభ్యాసేన దుర్నిగ్రహం. అంటే నువ్వేం చేయాలి? కరెక్టే, మనసు మనసు చెత్తపుట్టలాంటిది. మనసు అక్కడికి పరిగెడితే, ఇక్కడ పరిగెడితే, ఆ పెంట మీదకి, ఈ పెంట మీదకి, ప్రపంచం ఈ పెంటలన్నీ చూసొస్తుంది మనసు. కాబట్టి మనం దాన్ని ఏం చెయ్యాలి? ధ్యాన యోగంలో చక్కగా అభ్యాసం చెయ్యాలి. అభ్యాసం చేసి మనం జాగ్రత్తావస్థలో కూడా కళ్ళు మూసుకోవాలట ఫ్రెండ్స్. జాగ్రత్తావస్థలో కళ్ళు మూసుకుంటే అది వైరాగ్యం అవుద్దట. మనం ఒక ధ్యానం చేసేటప్పుడే కళ్ళు మూసుకోవడం కాదు, ధ్యానం చేసేటప్పుడు అందరూ కళ్ళు మూసుకుంటాం. కానీ జాగ్రత్తావస్థలో కళ్ళు మూయడం అంటే చాలా కష్టం. అంటే నిత్యం కూడా మనం జాగ్రత్తగా కర్మలను ఆచరిస్తూ ఉండాలంటే మన ఎలాంటి కర్మలు? నిష్కామ కర్మ ఫలాశక్తితో కూడిన కర్మలు. నిష్కామ ఫలాశక్తితో కర్మలు చేసినప్పుడు ఏం చేయాలటండి? మనం ఈ ప్రాపంచకం వైపు కళ్ళు మూసుకుని ఉండాలి. అంటే అదే వైరాగ్యం అని ఇక్కడ కృష్ణ పరమాత్మ మనకి చెప్పకనే చెప్తున్నాడు ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వైరాగ్యం అంటే ఏమీ లేదు మనకి. వైరాగ్యం అంటే ఏది వదిలేయక్కర్లేదు. ఇప్పుడు మనం సీతాకోక చిలుకలా మారాలట. ఎలాగట? అరిషడ్వర్గాలతో హాయిగా స్నేహం చేస్తున్నాం, ప్రతిరోజు చేసి ఆనందంగా ఉంటున్నాం అనుకునే వారికి ఆధ్యాత్మికత అవసరం లేదు. కానీ మనకి కామజ్వర పీడితుడై ఉన్నవాడు రామనామం గురించి ఆలోచించి స్మరిస్తాడా? లేదు. కీచకుడిని ఆదర్శంగా పెట్టుకొని బతికేవాడికి ఆధ్యాత్మికతో సంబంధం లేదు. కానీ శత్రువు నిత్యం కోపరూపంలోనే తనలోనే ఉంచుకొని పెట్టుకుని పెరిగే వ్యక్తికి ప్రేమ గాని భక్తి గాని అవసరం లేదు, చెప్పినా వినడు. ఆధ్యాత్మికతనికి అందని ద్రాక్ష, భృగు, దుర్వాసుడు, విశ్వామిత్రుడు కోపానికి ఎలా బలైపోయారో మనకు తెలుసు. భృగు మహర్షి బలైపోయాడు, దుర్వాసుడు బలైపోయాడు, తర్వాత విశ్వామిత్రుడు కోపానికి బలైపోయాడు. అలాగే ద్రాక్ష పళ్ళు నక్క కూడా అందని ద్రాక్ష పళ్ళు పుల్లనని తినకుండా వెళ్ళిపోయింది. కాబట్టి మన కోపం అనేది చాలా మంచిది కాదటండి. కోపం ఉంటే ప్రేమ అనేది అస్సలు ఉండదు, కరుణ అనేది అస్సలు ఉండదు. ప్రేమ లేకపోతే యోగమే లేదు. ఆధ్యాత్మికం ఉన్న వ్యక్తికే యోగం అవ్వుదట. పిల్లికి బిచ్చం పెట్టిన వ్యక్తి దైవ జ్ఞానానికి అర్హుడు కాడు
అంటే కొంతమంది పిల్లికి కూడా బిచ్చం పెట్టరు, ఒక పైసా కూడా ఇవ్వరు. వాళ్ళకి లోబికి బ్రహ్మజ్ఞానం గురించి బోధించగలమా? అందుకే షిరిడీ సాయి ఒక ధనవంతుడు వచ్చి, నేను ఆటోలో వచ్చాను, బాడుగ ఎక్కువైపోద్ది, తొందరగా బ్రహ్మజ్ఞానం బోధించు, తొందరగా బ్రహ్మజ్ఞానం బోధించటాడు. అప్పుడు బ్రహ్మజ్ఞానం బోధించాలంటే అప్పుడు షిరిడీ సాయి ఏం చెప్తాడు? అందరిళ్ళకే ఒక 5 రూపాయల కోసం పంపుతాడు, ఎవరిళ్ళకే ఒక 20 మంది ఇళ్ళకి పంపుతాడు. అది షిరిడీ సాయి లీల కావచ్చు, ఎవరు లేదు లేదు అన్న సమాధానం వస్తుంది. అంతేగాని ఈ ధనవంతుడు నా దగ్గర ఉన్న ఈ 5 రూపాయలు 25 250 రూపాయల లెక్కన ఉన్నాయి కాబట్టి ఇది తీసుకోండి అని ఇవ్వట్లేదు. అప్పుడు చెప్తాడు షిరిడీ సాయి, నాయనా బ్రహ్మజ్ఞాని లోబిగా ఉండడు, బ్రహ్మజ్ఞాని నిత్యం దానం చేస్తుంటాడు ఎవరికి ఏది అవసరమో. నేను ఇంతమందికి పంపించాను, ఇవన్నీ నువ్వు చూస్తూనే ఉన్నావు, కానీ నీ లోపల నీ జేబులో ఉన్న ఈ నోట్ల కట్టన పైకి తీయలేదు. కాబట్టి ఇక నీకు బ్రహ్మజ్ఞానం ఎలాగొస్తుంది? దేన్ని వదిలిపెట్టావు నువ్వు? దేన్ని వైరాగ్యం వచ్చావు? దేన్ని వైరాగ్యం అంచలేదు. ఇది నీకు ఈ బ్రహ్మజ్ఞానం కావాలంటే ఏం చేయాలి? సాధన ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి, తన్ మన్ ధన్ సహాయం చెయ్యాలి అని చెప్పేట. లోబికి బ్రహ్మజ్ఞానం గురించి బోధించాక అప్పుడు ఆయనకి అర్థమైందంటండి. అంతేగాని మన 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 నోట హరినామస్మరణ కన్నా స్వీయ నామస్మరణ ఎక్కువగా వినపడుతుంది. నాకు ఇది కావాలి, నాకు ఇది ఇష్టము, నాకు ఇది కావాలి. ఇక అలాంటి మాత్సర్యం ఉన్నవాడికి ఇంకా ఆత్మజ్ఞానానికి ఎలా ఉంటుందండి? కృష్ణ పరమాత్మ అందుకే అర్జునుడికి బోధించాడు ఆత్మజ్ఞానాన్ని, అసూయ లేని అర్జునుడికే బోధించాడు. అంతేగాని ఆధ్యాత్మిక అక్కరలేదు కన్నా అనుకునే వాళ్ళకి ఈ భగవద్గీత క్లాసుకు కూడా రాలేరండి. నదిలో ఉండి నీటి గురించి కొంతమందికి తెలియదంటారు, చలి కాచుకుంటూ మంట గురించి తెలియదంటారు. అలాగే ఆధ్యాత్మిక బతకడానికి అవసరం లేదు, కానీ బతుకంటే ఏమిటో తెలియడానికి మనకు ఆ ఎరుక ఆధ్యాత్మికత కావాలి. మనుగడకు కావలసిన తెలివితేటలు మాత్రమే కాదు ఈ భగవద్గీత చెప్పేది. వాటికి ఆధ్యాత్మిక ప్రత్యక్ష సంబంధం ఉన్నా లేకపోయినా పరోక్షంగా కూడా ఉంటుందని మన జ్ఞానులు చెప్పారండి. మరి గొంగళి పురుగు సీతాకోక చిలుకగా ఎలా మారిందండి? ఆయనకి శ్రద్ధ అభ్యాసంతోటే సీతాకోక చిలుకగా మారింది. అభ్యాసము వైరాగ్యము. గొంగళి పురుగు తన పాత జీవితాన్ని వదిలేసి ఒకే చోట ఉండి అలాగ కొన్ని రోజులు ఉండడం వల్ల గొంగళి పురుగుగా మారింది. కాబట్టి మనం కూడా ఈ గొంగళి పురుగుగా ఉన్న మన జీవితాన్ని సీతాకోక చిలుకలాగా, అందమైన సీతాకోక చిలుకలాగా మార్చుకోవాలని కృష్ణ పరమాత్మ మనకి ఈ భగవద్గీత ద్వారా బోధిస్తున్నాయండి. కాబట్టి చాలా జాగ్రత్తగా భగవద్గీతని మనం అర్థం చేసుకోవాలి, ఆచరించాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. బుద్ధుడు ఒకసారి ఏం చేశాడటండి? ఒక నదిలోకి వెళ్ళాడట. నదిలోకి వెళ్తే తామర పువ్వులు విరగబూసేసి ఉన్నాయట. విరగబూసి ఒంట్లోకి అప్పుడు బుద్ధ భగవానుడికి కోరిక వచ్చిందంట, బా తామర పువ్వు ఎంత అందంగా ఉంది, దాని సువాసన ఎంత అందంగా ఉంది అని ఆ సువాసనని ఇలా పట్టుకున్నట్టు తామర పువ్వుని ఇలాగ ఆఘ్రాణిస్తుంటే అప్పుడు మరి ఈ తన ఆత్మ చెప్పిందంటే ఏమని? అయ్యా నువ్వు తప్పు చేస్తున్నావు అందంట. అదేంటి? నేను వాసనే కదా చూశాను, ఆ తామర పువ్వును పట్టుకోగానే ఎంత నలిగిపోయింది చూడు, ఎంత బాధపడింది, దానివల్ల ఎంత బాధ వచ్చింది అని అంటే అప్పుడు బుద్ధ భగవానుడు నిజమే కదా, నేను ఇలా చేత్తో పట్టుకునేదేవుడికి అది నలిగిపోయింది పాపం అనుకుని ఆ నది ఒడ్డున కూర్చుని అలా చూస్తుంటే అప్పుడు కాసేపటికి ఏం జరిగిందటండి? కొంతమంది విలేజర్స్ అజ్ఞానులు వచ్చి ఆ నదిలో స్నానం చేసి ఆ తామర పువ్వులన్నీ పీకి పడేశారట. పడేస్తున్నప్పుడు ఈ బుద్ధ భగవానుడు తనలో ఉన్న భగవంతుని అడిగాట, నేను ఇలా ముట్టుకుంటే కందిపోయిందన్నావు నువ్వు తామర పువ్వు, మరి వాళ్ళంతా పీకి తామర పువ్వులు చింపేసి పడేశారు అంటే మరి వాళ్ళకి ఏమీ లేదా అంటే వాళ్ళు అజ్ఞానులు, వాళ్ళు తెలుసుకోలేరు, వాళ్ళు చెప్పినా తెలుసుకోరు. నువ్వు ఉన్నతాత్మవి, నువ్వు పరిశుద్ధమైన ఆత్మవి, నువ్వు మరి నిర్వాణం పొందిన ఆత్మవి, నువ్వు కూడా అలా ప్రవర్తిస్తే ఎలాగా? అందుకే బ్రహ్మజ్ఞానికి కష్టాలు ఎక్కువ. అందుకే మనకి ఈ ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏదైనా మనం ఒక తప్పు చేసామంటే మనకి చెంప చెళ్ళుమని కొడతారండి మన గురువు గారు. మన ఆత్మే, ఇంకెవరో కాదు, మన ఆత్మే చెళ్ళుమని కొట్టి మనకి ఏ రోగం కానీ, ఏదైనా కష్టం కానీ, ఏదైనా నష్టం కానీ వెంటనే కలగజేస్తుంది. ఎందువల్ల అనుకుంటున్నారు? మన సరైన దారిలో పెట్టి శిక్షణ ఇవ్వడానికి, గురువుగారు చక్కటి శిక్షణ ఇవ్వడానికి. నిన్న ఆ గురువుగారు మనకి సముద్రపొట్టుని నత్త గురించి ఎలా చెప్పారండి? ఆ నత్త జీవితం ఎంత విశేషమైంది. నత్త బురదలోనే ఉందండి, సముద్రంలోనే ఉంది, ఆ మరిణ పదార్థాలని తింది. కానీ నత్తగా ఎదిగాక అదేం జరిగింది? మొత్తం మరిణాలంతా తీసి పారేసింది. ఇప్పుడు మన ఆధ్యాత్మిక జ్ఞానంలోకి వచ్చాక మన మరిణాలన్నిటినీ తీసి పారేయాలి, బయటకు తీసేయాలి, మన దుర్గుణాలన్నిటినీ తీసి పారేయాలి. కాబట్టి ఇక్కడ దేనితో తీసేయమని చెప్తున్నాడు? జ్ఞాన సంచిన్న సంశయం,
జ్ఞానాసినాత్మన, నీ ఆత్మని, నీ ఆత్మలో జ్ఞానం అనే ఖడ్గాన్ని పెట్టి సంశయాలని ఛేదించు. జ్ఞానం అనే ఖడ్గంతో జ్ఞానాసినాత్మన, జ్ఞానాసినాత్మన అంటే జ్ఞానాసిన అను ఖడ్గము చేత, జ్ఞానం అనే ఖడ్గము చేత చిత్వా ఛేదించి, సంశయాలన్నిటినీ ఛేదించి నిష్కామ కర్మయోగాన్ని అనుసరించు, నిష్కామ కర్మయోగాన్నే ఆచరించు. లే ఉత్తిష్ట, లే అర్జున అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నదియు అజ్ఞానం వలన పుట్టినది యోగు ఈ సంశయమును జ్ఞానమన ఖడ్గము ఛేదించి వైచి నిష్కామ కర్మయోగమును ఆచరింపము, లెమ్ము అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. ఇక్కడ వృత్సం అంటే వృత్సం వృత్సన్ అని చెప్తున్నాం మనం చదివేటప్పుడు గీతా పరిభాష ప్రకారం. ఇక్కడ వృత్స్నం అంటే ఏంటిది? హృదయమున ఉన్నది అయినా ఏంటుంది? హృదయంలో అజ్ఞాన సంభూతం ఉంది, అజ్ఞానంతో కూడిన ఆత్మ ఉంది. అజ్ఞానంతో కూడిన ఆత్మ అంటే దాన్ని ఎలా చేయమంటున్నాడు? జ్ఞానాసిన, జ్ఞానమని ఖడ్గముతోటి చిత్వైనం సంశయం, నీ సంశయాలన్నింటినీ ఛేదించి యోగాన్ని ఆచరించు, నిష్కామ కర్మ యోగాన్ని ఆచరించు. ఆత్తిష్ట అంటే ఆచరించు, ఉత్తిష్ట అంటే లెమ్ము అర్జున అని కృష్ణ చెప్తున్నాడు. ఈ ప్రకారముగా ఈ అధ్యాయమున జ్ఞానమును, జ్ఞాన మహత్యమును, జ్ఞానయోగ సహాయముతో సంభవము నిష్కామ కర్మయోగమును బోధించి తొట్టతొదకు భగవానుడు అర్జునుని కార్యాచరణకై పురికొల్పుతున్నారు, కర్తవ్యనిష్టను బోధించుతున్నారు. లెమ్ము ఉత్తిష్ట కార్యాంగమును దుముఖము అని ఉత్సాహపరుచున్నాడు. నిష్కామ కర్మయోగములో యజ్ఞము, దానము, తపస్సు ఈ క్రియలు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా ఇవన్నీ ఇంక్లూడెడ్. ఇవన్నీ చేయటం వల్లే మీ చిత్తము నిర్మల స్థితికి పొందుతుంది, నైర్మల్యం పొందుతుంది. అప్పుడే మీకు ఈ జ్ఞానం అనేది, ఆత్మజ్ఞానం అనేది లోపల అలవడుతుంది ఫ్రెండ్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, నిష్కామ కర్మయోగం మామూలుది కాదు. ఇందులో అనేక రకాల సుగుణాలు ఉన్నాయి, అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. దాన్ని నిష్కామ కర్మయోగం అంటే దేన్ని ఆశించకపోవడం. నిష్కామ కర్మయోగం అంటే ప్రతిదాన్ని నువ్వు చక్కగా చూడడం, ప్రతిదానిలోనూ సమత్వం చూడడం. అంతేగాని నాలోని చెడు నీకు మాత్రమే తెలియాలి, నీలోని మంచి జగమంతా వెలగాలట కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. నీలో చెడు ఏదన్నా ఉంటే నీకు మాత్రమే తెలిసి దాన్ని సరిదిద్దుకోవాలట. మరి నీలో మంచి ఏం చేయాలి? జగమంతా వెలగాలి. నీలోని లోపాలు నీలోనే దాగాలి. నీలోని ప్రతిభ అంతా ప్రపంచమంతా వెలగాలి. నీలో ఉన్న ప్రతిభ ప్రపంచమంతా వెలిగి ప్రపంచానికి అంతరికి దారి చూపాలి. 100 అబద్ధాలు ఆడి గెలిచే ప్రేమ కంటే ఒక వ్యక్తి నిజం చెప్పి ఓడిపోయే వ్యక్తిత్వమే మిన్నట మనమది. అలాగే ఒక్క నిమిషంలో జీవితం మారదట. ఒక్క నిమిషం ఆలోచించి తీసుకునే నిర్ణయం మాత్రం మన జీవితాన్ని మారుస్తుంది. ఆ నిమిషం ఏంటి? ఆధ్యాత్మిక జీవితానికి వెళ్దామా, ప్రపంచక జీవితానికి వెళ్దామా? ఆ నిమిషంలో నీకు నీ జీవితాన్ని మారుస్తట. నీకు ప్రాపంచిక సంపద కావాలంటే ప్రాపంచిక సంపద వస్తుంది, ఆధ్యాత్మిక సంపద కావాలంటే ఆధ్యాత్మిక సంపద వస్తుంది. ఆధ్యాత్మిక సంపద వల్ల నీ జన్మలన్నీ తగ్గి చివరి జన్మస్థితికి నెమ్మదిగా రాగలుగుతాం. ప్రేమ ప్రసాదం లాంటిదట. అది హృదయం అనే గుడిలోనే దొరుకుతుందట. ఆ ప్రసాదం హృదయం అనే గుడిలో. ఎలాగా? నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠిస్తేనే ఆ ప్రసాదం లభిస్తుంది. ఏ దేవుడు? నిష్కామకర్మ అనే దేవుణ్ణి ప్రతిష్ఠిస్తేనే నీకు ఆ ప్రసాదం లభిస్తుంది. తర్వాత ఎంత సున్నితమైన దారమైనా దానంతట అదే తెగిపోదట, ఏదో ఒక వైపు నుంచి లాగితే తప్ప. అలాగే ఎలాంటి బంధమైనా ఊరికే తెగిపోదు. ఎవరో ఒకరు ఈ జ్ఞానం అనే ఖడ్గంతో బంధించాలి. ఎవరికి వారే ఈ జ్ఞానం అనే ఖడ్గంతో బంధిస్తేనే కానీ ఆ బంధాలు కూడా తెగవు. ఆత్మజ్ఞానాన్ని మనం అందరూ నేర్చుకొని, అవలంబించుకొని, ఆచరించి అనుసరించాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రకారముగా ఈ అధ్యాయమున జ్ఞానం మహత్యాన్ని జ్ఞానయోగ సహాయముతో సంభవముకు నిష్కామ కర్మయోగమును బోధించి తొట్టతొదకు భగవానుడు అర్జునుని కార్యాచరణకై పురికొల్పుచున్నాడు. ఎందుకంటే ఇంత కష్టపడుతున్నాడు కృష్ణ పరమాత్మ? అర్జునుని కార్యాచరణ, కర్తవ్యనిష్ట. మనందరికీ కర్తవ్యాలు ఉన్నాయి. ఏంటి ఆ కర్తవ్యము? మనం ఇతరులకు సహాయం చేయాలి. ఏ విధంగా సహాయం చేయాలనేది నాకు ఒక దారి ఏర్పడింది, రత్నకుమారి మేడంకి ఒక దారి, సత్యవతి మేడంకి ఒక దారి, ఇలా రకరకాల దారులు ఉన్నాయి. ఆ దారిలో మనం ప్రయాణం చేసి మన జీవితాన్ని బాగుపరుచుకోమని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. తొట్టతొదకు భగవానుడు అర్జునుని కార్యాచరణకై పురికొల్పుతున్నారు. అర్జునుని కర్తవ్యం ఏంటి? కర్తవ్యనిష్ట ఏంటి? యుద్ధం చేసి ధర్మాన్ని నిలబెట్టాలి. కర్తవ్యనిష్టను బోధించుతున్నాడు. లెమ్ము ఉత్తిష్ట కార్యరంగమును దుముఖము. అజ్ఞాన సంభూతం సంశయము మోహాదులనియు అజ్ఞానము నుండియే ప్రాదుర్భవించుతున్నవి. నీకు డౌట్స్ కానీ
అతిగా మోహం కానీ దేని మీద ఉంటే అదంతా అజ్ఞానం నుంచే వస్తుందట. వాటి అన్నిటికీ అజ్ఞానము తల్లి వంటిది. సమస్త దుర్గుణములు, దుర్వాసనలు, దుష్ట సంకల్పములు, సంశయములు అక్కడనే పుడుతున్నాయట. సమస్త దుర్గుణాలు అంటే ఎవరికైనా దొంగతనం చేయడం, అసత్యం మాట్లాడడం, ఇలాంటి దుర్గుణాలని, మోసం చేయడం, కపటం చేయడం, ఇలాంటివన్నీ ఆ దుర్గుణాలన్నీ ఈ అజ్ఞానం అనే తల్లి నుంచే పుడుతున్నాయట. అలాగే దుర్వాసనలు, దానివల్ల కుళ్ళు వాసన వస్తట. అలాగే దుస్సంకల్పములు, ఎలాంటి సంకల్పాలు, ఇదిగో నేను పాడైతే పాడైపోయిన ఎదుటివాడు కూడా పాడైపోవాలి, అంతేగాని వాడు గెలవడానికి వీల్లేదు, వాడు పైకి రావడానికి వీల్లేదు, ఇలాంటి సంకల్పాలని పెడతామట. అందుకే ఒక యమధర్మరాజు ఒక వ్యక్తిని మంచినీళ్ళు అడిగాయట, చనిపోయే వ్యక్తిని గబగబా తీసుకొచ్చి మంచినీళ్ళు ఇచ్చేయట. నువ్వు మంచినీళ్ళు ఇచ్చిన సాయానికి నీకు నా డైరీలో 5 పేజీలు ఇస్తున్నాను, 5 పేజీల్లో నీకు ఇష్టమైనది ఏదన్నా రాసుకో అన్నట. అలాగే అని ఆ డైరీ తీసుకున్నట్ట. తీసుకోగానే మొదటి పేజీలో ఏముందంట, పక్కవాడికి లాటరీ తగులుతుంది అంటే లాటరీ తగలకూడదు. రెండవ వాడికి ఇంకోటి ఏదో గేమ్ గెలుస్తున్నాడు, వాడి గేమ్ గెలవకూడదు. మూడో వాడికి ₹1,00,000 ఏదో ఎక్కడి నుంచో వస్తున్నాయి, వాడికి రాకూడదు. ఇలాగ 5 లైన్లో కూడా ఈ దుష్ట సంకల్పాలే పెట్టుకున్నాడు. 5 లైన్ల యొక్క 6వ పేజీలో రాద్దామంటే యమధర్మరాజు తీసుకున్నాడు, నువ్వు నరకానికే పాత్రుడివి, నీలో ఎక్కడా మంచి సంకల్పం అనేది లేదు, ఇతరులకు సాయం చేసే సంకల్పం లేదు, కాబట్టి నువ్వు నడు పైకి అని చెప్పి తీసుకెళ్ళేటండి. ఆ విధంగా ఈ దుష్ట సంకల్పాల వల్ల మన అసూయ ఎట్టండి మనలే తినేస్తటండి. మనలో అసూయ ఉంటే ఆ అసూయ వల్ల ఇతరులను చూసి అసూయ పడుతున్నాం అనుకో, మన తినేస్తటండి. మనలో ఉన్న శక్తి అంతా హరించిపోద్దటండి. హరించిపోయి నిర్జీవంగా అవుతామట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అజ్ఞానాంధకారమని అక్కడనే ఆ సంశయములు అచ్చోటనే ఈ అజ్ఞానం అనే తల్లి నుంచి పుట్టినవి అన్నట్టు పిల్లలటివన్నీ. జ్ఞానాసిన, అజ్ఞానమున ప్రాలదురోలిటేందు జ్ఞానమే సమర్థమగును గాని తదితరములకు ఏ సాధనలు కావు. కనుకనే అద్ధానిని ఛేదించటకు జ్ఞానమనే ఖడ్గమును ప్రయోగించవలసిందిగా భగవానుడు ఉద్బోధించరి. జ్ఞానమనే ఖడ్గాన్ని ప్రయోగించాలట. ఎందుకని? అజ్ఞానాన్ని పారద్రోలని. ఏమిటి జ్ఞానము? వీడి లోభి అనుకో, అప్పుడు దానం చేసే సుగుణం పెంచుకోవాలి. పెంచుకొని దానికి వ్యతిరేకమైన పదాలు, వాడికి భయం అనుకో ధైర్యాన్ని పెంపొందించుకోవాలి. అలాగే అసూయ అనుకో, అసూయకు బదులు ఎంతో వాడిని కృతజ్ఞతలు తెలపడం నేర్పుకోవాలటండి. ఇలా రకరకాలుగా దానికి ఈ దుర్గుణాలకి వ్యతిరేకమైన గుణాలు మనం చేస్తే దాన్ని మనం ఈ యొక్క జ్ఞానం అనే ఖడ్గంతో వాటిని ఛేదించినట్లే. కాబట్టి ఆ విధానం కూడా మనకి కృష్ణ పరమాత్మ చెప్పాడు. కాబట్టి మనం జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ఇక్కడ అంధకారమును ప్రోగొట్టుటకు ప్రకాశం ఒక్కటే సమర్థమగును కాదా? ఈ దుష్ట సంకల్పాలకి మంచి సంకల్పాలు ఒక్కటే కారణము. దానికి విరుద్ధమైన సంకల్పాలు మనం చెయ్యాలి. దుష్ట సంకల్పాలకి విరుద్ధమైన సంకల్పాలు చేస్తూ ఉండాలి. అట్టి అజ్ఞానాంధకారం నిర్మూలించడం యందు జ్ఞాన ప్రకాశం ఉపయోగపడుతున్నది. వృత్సం అని చెప్పుట వల్ల అనాది కాలము నుండి ఈ సంశయ మోహాదులు హృదయముననే తిష్ట వేసుకొని ఉన్నవని స్పష్టమవుతున్నది. ఈ హృదయములో ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి మోసుకొస్తున్నాం. ఈ సంచిత కర్మలు ప్రారంధ కర్మలుగా ఎన్నెన్నో జన్మల నుంచి మోసుకొస్తున్నాం, అయినా ఎక్కడా తరగట్లేదు. మనలో జ్ఞానం ఎక్కడైనా ఉంటే కదా, జ్ఞానం అనే ఖడ్గం ఉంటే అవన్నీ చంపుతాం. కానీ అజ్ఞానం అనే మనం పెంచి పోషిస్తున్నాం కాబట్టి ఇంకా ఇంకా బలమైన తాళ్ళులాగా పెరిగిపోయినట, ఉరితాళ్ళులాగా అయిపోయినట్టు అవి. తర్వాత శత్రువు దూరమున లేడు, అతి సమీపమున ఉన్న మీ హృదయమనే కలడని ఎరుంగవలను. శత్రువు ఎక్కడో దూరంలో లేడట, మతి సమీపంలో అంటే నీ హృదయంలోనే, నీ మనసులోనే శత్రువు ఉన్నాడు. మనసే శత్రువు అవ్వచ్చు, మిత్రువు అవ్వచ్చు. కాబట్టి నీ మనసును మార్చుకుంటే మిత్రుడిగా మారుతాడు, దాన్ని వదిలేస్తే శత్రువుగా మారుతాడు. యోగమాతిష్ట, జ్ఞానప్రాప్యంతరము లోకహితమునకై నిష్కామ కర్మయోగాచరణమును అవలంబించవలసిందిగా భగవానుడు అర్జునుడికి బోధించుతున్నాడు. ఈ ఆత్మజ్ఞానము తెలిసాక మనం చెయ్యాల్సింది ఏంటండి? నిష్కామ కర్మయోగము చెయ్యాలి. నిష్కామ కర్మయోగంలో మనం ఈ 4 స్టెప్స్ మనం చెయ్యాలి. అంటే కర్తృత్వం లేకుండా భగవదర్పిత బుద్ధితో చేయడం, తర్వాత ఎక్స్పెక్టేషన్ లేకుండా చేయడం. ఈ 4 స్టెప్స్ మనం పాటిస్తేనే నిష్కామ కర్మయోగాన్ని సక్రమంగా నెరవేర్చించినట్టు. అలాగే మన కర్మకు వికర్మకు జోడిస్తే అప్పుడు అకర్మణలో కొంటాం, మనం కర్మలు చేయని స్థితి ఎందు ఉంటాం. అందుకే కర్మణ్య అకర్మణిచ కర్మయ అంటే కర్మలలో ఆడు అకర్మను చూస్తున్నాడు, అకర్మల్లో
కర్మను చూస్తున్నాడు. అంటే మహాజ్ఞాని కాబట్టే ఆ విధంగా చూస్తున్నాడు. కాబట్టి జ్ఞానికి కర్మను చేయుట యందు గాని చదించుట యందు గాని పట్టుదల ఏమయూ లేకున్నా ధర్మ సముద్ధరణము కొరకు లోక సంగ్రహార్థము సామాన్యముగా అతడు నిష్కామ బుద్ధితో కర్మ చేయుచునే ఉండను. కనుకనే భగవానుడిచ్చడు అర్జునుని గూర్చి, అర్జున, ముందు నీవు జ్ఞానమును సంపాదించుము, అట్టి జ్ఞాన ఖడ్గముచే అవిద్యా హృదయ గ్రంథిని ఛేదించివేయము. ముందు ఆత్మజ్ఞానాన్ని సంపాదించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఏ విధంగా సంపాదిస్తావు? నిష్కామ కర్మయోగంతో ఆత్మజ్ఞానాన్ని సంపాదించి అప్పుడు నీ జ్ఞానమని ఖడ్గముతో నీలో అవిద్య ఉందో చూసారా, అజ్ఞానం ఉందో చూసారా, దుఃఖం ఉందో చూసారా, దాని జ్ఞానమను ఖడ్గముతో ఛేదించు. తదుపరి లోకహితము కొరకై కర్మను శీలింపుము అని ఉపదేశించుతున్నాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి ఉత్తిష్ట, లెమ్ము అని శ్రీకృష్ణుడు ధైర్యోద్భకముగా వాక్యమును పలికి మహాత్ములగు వారు నిద్రించే జనులను అట్టి వాక్యములచే నేలుకొలుపుదురు. కూర్చుని మూలుగుచున్న వారికి ధైర్య ప్రదానము చేసి కార్యరంగమును దుమ్ముకున్నట్లు చేయుదురు. ఇక్కడ అకర్మణుడై రథమున చతికెలబడి ఉన్న అకర్మణుడు అంటే కర్మ చేయని స్థితి. అంటే ఏ కర్మ చేయకుండా అలా కూర్చుని ఉండిపోయాడు అర్జునుడు. అప్పుడు అకర్మణుడుగా ఉన్న రథాన్ని చతికెలబడి ఉన్న అర్జునుకు భగవానుడు ధైర్యము నూరుపోసి ఆ భయాన్ని తీసి ధైర్యాన్ని నూరుపోసాడు. దుర్గుణాలకు ఎప్పుడు సద్గుణాలే ఉండాలి. అలాంటి దుర్గుణానికి వ్యతిరేకమైన గుణాలు మనం పాటిస్తే అప్పుడు మనం చక్కగా జ్ఞానం అవుతామండి. ధైర్యాన్ని నూరుపోసి ఉత్తిష్ట, లెమ్ము అనుచున్నాడు. కావున భగవానుని ఈ వాక్యములను సంస్మరించి తక్కిన వారును అర్జునుడి వలె తమ తమ హృదయములందు జన్మాంతరముల నుండి గాఢముగా నాటుకొని ఉన్న అవిద్యా గ్రంథిని జ్ఞానఖడ్గముచే నరికివైచి కర్తవ్యోన్ముఖులు కావలసి ఉన్నది. ఎన్ని సాధనలు అవలంబించినా తుట్టతదుకు ఆత్మజ్ఞానం ఒక్కటియే బంధ విముక్తికి శరణ్యము. ఆత్మజ్ఞానమును పొందిన పిదపయే నిష్కామ కర్మయోగమును ఇంకనూ చక్కగా శీలించడానికి అవకాశం ఉండనని ఎరింగవలను. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటేనే నిష్కామ కర్మయోగం యొక్క విలువ తెలుస్తుంది. మనకి విలువ తెలిసి దాన్ని ఆచరిస్తాము అని చెప్తున్నాడు. సంశయమోహాదులు ఎచ్చడ కాపురమండును? నీ హృదయమునందే కాపురమున్నాయి. నువ్వు తెలుసుకుంటే, హృదయాన్ని తెరిస్తే నీ హృదయమందే ఈ సంశయము, మోహము, అజ్ఞానము, అవిద్య ఇలాంటివన్నీ ఉన్నాయి. అవి దేని నుండి ప్రాదుర్భవించను? అజ్ఞానము నుండి. అజ్ఞానము తల్లి వంటిది, వీటన్నిటికీ పిల్లలండి. ఆ అజ్ఞానం ఎటుల నశించను? జ్ఞానమను ఖడ్గముచే. అజ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి జ్ఞానము. అందుకనే దుర్గుణాలకు వ్యతిరేకమైన సద్గుణాలు పెడితే ఇవన్నీ మీ అజ్ఞానం అంతా నశిస్తట. అట్లు అజ్ఞానమును నశింపజేసుకున్న పిదప మహనీయులు సామాన్యముగా ఏమి చేయుదురు? లోకోపకారార్థము నిష్కామ కర్మయోగమును శీలించుదురు. లోకోపకారార్థము నిష్కామ కర్మలు పాటిస్తారట. తస్మాదజ్ఞాన సంభూతం కృష్ణం జ్ఞానాసినాత్మనః చిత్వయం సంశయం యోగం ఆతిష్ఠోత్తిష్ఠ భారత. తస్మాదజ్ఞాన సంభూతం కృష్ణం అంటే తస్మాదజ్ఞాన సంభూతం అంటే నీలో ఉన్న అజ్ఞానం అనే భూతాన్ని కృష్ణం నీలో అంటే నీ హృదయములో, కృష్ణం అంటే నీ హృదయములో ఉన్న అజ్ఞాన సంభూతాన్ని జ్ఞానాసినాత్మనః జ్ఞానమనే ఖడ్గముతోటి చిత్వైరం సంశయం నీ సంశయాలన్నీ ఖండించి యోగం నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ఆచరించు. నిష్కామ కర్మయోగాన్ని ఆచరించు. ఉత్తిష్ట, లే అర్జున అని కృష్ణ పరమాత్మ బోధిస్తున్నాడండి. ఒక్కసారి పుష్పిక్ కూడా చెప్పుకుందాం. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయా యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానకర్మ సన్యాస యోగో నామ చతుర్థోధ్యాయః. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీకృష్ణార్పణమస్తు.